వెల్కమ్. అమెరికాలో ఏం జరిగినా ఇండియాలో అందరికీ ఇంట్రెస్టే. అదేవిధంగా ఇండియా డెవలప్మెంట్కి సంబంధించి ఏం జరిగినా కూడా అమెరికాలో ఉన్న ఇండియన్స్కి చాలా ఇంట్రెస్ట్. అసలు ఇండియా అమెరికన్ రిలేషన్స్ ఏంటి, అమెరికాలో జరుగుతున్న వాస్తవ పరిస్థితి ఏంటి, దానివల్ల ఇండియాకు ఉండే లాభం ఏంటి, ఇట్లాంటి విషయాలన్నీ చర్చించేందుకు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ మిస్టర్ ప్రసాద్ తోటకూర. నమస్కారం అండి ప్రసాద్ గారు. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ V6 వి విష్ యూ ఆల్ వెల్కమ్ టు ది షో. తప్పనిసరిగా మీకు కూడా కొత్తగా V6ని అమెరికాలో కూడా ప్రారంభించడం చాలా సంతోషం. మీ అందరికీ శుభం కలగ. కానీ V6 మేనేజ్మెంట్ వరకు ముఖ్యంగా యాజమాన్యానికి మా ప్రవాస భారతీయులందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రస్తుతం చాలా మందికి ఇటీవల అమెరికా ఎలక్షన్స్ అయిపోయాయి. చాలామందికి అమెరికాలో ట్రంప్ గెలిచారు, ప్రజెంట్ జనవరిలో ఆయన పదవి తీసుకుపోతున్నారు. ఈ మధ్యలో చాలామంది సందిగ్ధంలో ఉంది, అటు మామూలు ప్రజల్లో కాకుండా అదేవిధంగా ఎంటర్‌ప్రెన్యూర్స్లో కూడా చాలా ఉంది. అమెరికా ఎలా ఉంటుంది, ఉద్యోగం కోసం వచ్చేవాళ్ళు, చదువు కోసం వచ్చేవాళ్ళు, ఇలా చాలామంది చాలా రకాలుగా ఉంది. అంటే వాస్తవంగా అమెరికాలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు ఏంటి, మీ ఉద్దేశంలో రేపు ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఏమన్నా పరిస్థితులు మారుతాయి అనుకుంటున్నారా? ప్రస్తుతం నేను ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అనే ఒక జాతీయ సంస్థకు అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఇది దాదాపుగా 20 సంవత్సరాలుగా భారత అమెరికా దేశాల మధ్య సత్సంబంధాన్ని నెలకొల్పుకోవడం కోసం, తర్వాత అలాగే ఉన్న బంధాలని దృఢపరచుకోవడం కోసం కృషి చేస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థ. ఈ సంస్థ తరఫున అమెరికాలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల అందరి యొక్క అవగాహనకి అనుగుణంగా మనం భారతదేశంలో ఏ విధంగా ఉండాలి, ఆ తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏమిటి, అమెరికాలో ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంటి, ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి భారత సంతతికి చెందిన వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వారికి ఇక్కడ ఉన్నటువంటి వారు రాజకీయ నాయకులు ఏ విధమైన సహాయ సహకారాలు అందించగలరు, అలాగే మన భారతదేశపు యువత, ముఖ్యంగా యువత ఎవరైనా కనుక రాజకీయాల్లో పాల్గొనదలిచినట్లయితే వారికి ఎలాంటి సూచనలు సలహాలు ఇవ్వగలము అనేటి ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించడం జరిగిందనమాట. 2016 సంవత్సరం మొన్న ఈ మధ్యన జరిగినటువంటి ఎన్నికలు ఒక చారిత్రాత్మక విజయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారతీయులకి పార్టీ రహితంగా ఈ ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ సంస్థ డెమోక్రాట్స్ అయినప్పటికీ రిపబ్లికన్ అయినప్పటికీ ఎవరికైనా మేము సలహాలు సంప్రదింపులతో ద్వారా మా సహకారాన్ని అందజేస్తూ ఉంటాం. ముఖ్యంగా మన భారతీయులకు సంబంధించిన వారు ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేస్తే వారికి మా మద్దతు తెలియజేసి వారందరినీ కూడా ఇప్పటివరకు సపోర్ట్ చేస్తూ వస్తున్నాం అన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల పరంగా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఇక్కడ అమెరికాలో గతంలో ఒక 20-25 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అది గ్లోబలైజేషన్ అనుకోవచ్చు, ఇంకో రకం కావచ్చు. గతంలో ఇక్కడికి వచ్చి స్థిరపడిన వాళ్ళకి అప్పుడున్న పరిస్థితులకి, ఇప్పుడు స్థిరపడాలనుకునే వారికి, ఉద్యోగంతో పాటు ఏదైనా కంపెనీ స్టార్ట్ చేసి అమెరికాలో ఒక వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి పరిస్థితులన్నీ భిన్నంగా ఉన్నాయి. దాన్ని మీరు 30 సంవత్సరాల క్రితం అమెరికాకి వచ్చారు. సో ఆ 30 సంవత్సరాల అనుభవంతో ఇప్పుడున్న పరిస్థితులకి అప్పటి పరిస్థితులకి ఏ విధంగా విశ్లేషిస్తారు? ఒక విధంగా ఇప్పుడున్న పరిస్థితులు మంచి పరిస్థితులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేము 30 సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో అడుగుపెట్టినప్పుడు అప్పుడు ఈ కంప్యూటర్ల రంగం ఇంతగా పరిణితి చెందల. అంటే మా జీవన విధానం పరిశీలించినట్లయితే వచ్చి ఇక్కడ చదువుకునేటప్పుడు చాలా ప్రాథమిక స్థాయి నుంచి జీవితాన్ని ప్రారంభించడం, జీవితంలో ఒక స్థిరత్వం సంపాదించుకోవడం, విద్యని అభ్యసించిన తర్వాత చిన్న ఉద్యోగాలు చేసుకున్న తర్వాత క్రమక్రమంగా పైకి ఎదగడం జరిగింది. అలా జరగడం వల్ల మాకు ఒక మంచి ఉపయోగం ఏం జరిగిందంటే ఆటుపోట్లు తట్టుకునే శక్తి సామర్థ్యాలు ప్రజలకి ఉన్న తరానికి కలిగాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే రావడమే ఇండియా నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మంచి ఉద్యోగాల్లో వారికి 100,000, 200,000, 150,000, 80,000 ఇట్లా రకరకాల వేతనాలతో ఇక్కడ ఉద్యోగం ప్రారంభించడం వల్ల ఆటుపోట్లు మిస్ అయ్యారు వాళ్ళు. ఆ కారణంగా ఏదన్నా జీవితంలో జరిగితే ఏదో ఒక లే ఆఫ్ వచ్చిందనుకోండి, దాంతో ఏమవుతుందంటే సైకలాజికల్గా బాగా దెబ్బతింటున్నారు. తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితులు తప్పనిసరిగా ఏదైనా వ్యాపారం ఇక్కడ కానీ ఇండియాలో కానీ స్టార్ట్ చేద్దాం అనుకుంటే దానికి
మంచి మంచి పరిస్థితులే ఉన్నాయి, దాంట్లో పరిస్థితుల ప్రభావం ఏమీ లేదు. ఆ విధంగా మన వాళ్ళు కష్టపడి ఉన్నటువంటి శక్తినంతటి కూడా ధారపోసి మంచి మంచి ఉద్యోగాల్లోనూ మంచి మంచి వ్యాపార రంగాల్లోనూ స్థిరపడ్డారు. ఇక ఐటీ రంగాన్ని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎట్లాంటి పరిస్థితుల వల్ల మీరు అమెరికా రావాలనుకున్నారు? అమెరికా రావాలనుకున్న ఆలోచన ఎందుకు వచ్చింది? నా స్వస్థలం కృష్ణా జిల్లా గన్నవరం అండి. గన్నవరంలోనే పుట్టడం, అక్కడే విద్యాభ్యాసం, తర్వాత మధ్యప్రదేశ్ సాగర్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయడం, చేసిన తర్వాత మంగళగిరి డిగ్రీ కళాశాలలో అక్కడ కామర్స్ డిపార్ట్మెంట్లో లెక్చరర్గా పనిచేయడం, వైస్ ప్రిన్సిపల్ కాలేజీగా ఉండటం. ఆ తర్వాత నా భార్య ఏమో స్వరూపరాణి ఉయ్యూరు డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లెక్చరర్గా ఉండేదన్నమాట. నిజానికి లెక్చరర్స్ ఉద్యోగాలు వదిలేసి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు మాకు. కానీ మా ప్రజల ప్రోత్సాహంతో కనీసం చదువుకుని వెళ్ళండి, చదువుకుని వెళ్తే మీకు నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. చెప్పిన తర్వాత 1986లో ఇక్కడికి ఉన్న ఉద్యోగాలకి సెలవులు పెట్టి, దీర్ఘకాలిక సెలవు పెట్టి ఇక్కడ మాస్టర్స్ చేయడానికి వచ్చామన్నమాట. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు లెక్కలోకి తీసుకుంటే అప్పుడు అమెరికా రావడం అప్పుడు ఈజీయా లేకుంటే ఇప్పుడు ఈజీ? ఇప్పుడు ఈజీ. అప్పుడు మేము వచ్చింది యాక్చువల్గా మా సిచ్యువేషన్ ఏంటంటే ఇమిగ్రేషన్ వీసా మీద వచ్చాము. అప్పుడు మేము స్టూడెంట్ వీసా మీద రాలేదు. అప్పుడు అమెరికా రావడం అంటే అది ఏదో అద్భుతమైనటువంటి ఒక వింత ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు ఉండేది. అప్పటికన్నా ఇప్పుడు పరిస్థితులు చాలా సులభంగా ఉన్నాయి రావడానికి. అయితే చాలామంది వస్తున్నారు కానండి, ఒక విధమైనటువంటి ఆశయంతో రావాలి ఇక్కడికి. మీరు అన్నారు ఒక విధమైన ఆశయంతో రావాలన్నారు. మీరు వచ్చినప్పుడు మీరు ఏ ఆశయంతో వచ్చారు? మేము వచ్చిన ఆశయం ఏంటంటే చదువుకోవాలి, చదువుకున్న తర్వాత వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాం యాక్చువల్గా. ఎందుకంటే మంచి ఉద్యోగాలు ఉన్నాయి, స్థిరమైన ఉద్యోగాలు ఉన్నాయి, బంధుమిత్రులందరూ కూడా అక్కడే ఉన్నారు, వాళ్ళని వదిలేసి ఇక్కడ రావాల్సిన అవసరం లేదని అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరిలాగానే మేము కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సరే ఉద్యోగం చేసిన తర్వాత వెళ్తే ఇంకా అనుభవం పెరుగుతుందని అట్లా ఒక్కొక్క స్టెప్ వేసుకున్న తర్వాత మళ్ళీ పిల్లల్ని తీసుకురావాలి ఇక్కడికి. తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి అక్కడికైనా ఇక్కడే చదువు బాగుంటుంది, ఇక్కడ రిజర్వేషన్ గొడవ ఉండదు, మేము మధ్యతరగతి కుటుంబంలో పుట్టాము, మళ్ళీ వాళ్ళకి సీట్లు తెచ్చుకోవడం కష్టం ఇండియా వెళ్తే, కాబట్టి ఇక్కడే ఉండి ఇక్కడే చదువుకుంటే వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయని అట్లా స్టెప్ బై స్టెప్ ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చిందనమాట. అంటే చాలామంది అంటారు అమెరికా అనేది ఒక ప్యారడైజ్, ముందు ఏదో వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేద్దామని చాలామంది అనుకుంటారు. కానీ వెళ్ళే వాళ్ళు వెళ్ళిన తర్వాత వెనక్కి వచ్చే వాళ్ళు కొద్ది మందో ఉంటారు. అట్లాంటిది అప్పటికి ఉంది అని మీరు అంటున్నారు, ఇప్పుడు కూడా అదే ఉంది అన్నది కూడా ఇప్పుడు చాలామంది అంటున్నారు. సో అమెరికాలో ఉన్న ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? అయితే వాస్తవ పరిస్థితులు తీసుకున్నట్లయితే మా తల్లిదండ్రులు మమ్మల్ని పెంచి పోషించడానికి ఎంతో త్యాగం చేశారు. అలాగే మన భారత సంప్రదాయంలో ఏంటంటే ఒక జనరేషన్ టు జనరేషన్ మన పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంతైనా త్యాగం చేస్తున్నారు. ఇప్పుడు మాకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు తీసుకున్నట్లయితే మా పిల్లలు అక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో చేరి ఎంతవరకు చదవగలరు, తర్వాత మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మెడికల్ సీట్లు తీసుకోవడానికి కానివ్వండి, లేకపోతే వాళ్ళు చదువుకునే స్థాయి ఉన్నదా లేదనేది ఆలోచించుకున్నప్పుడు మనం కొంత సాక్రిఫైస్ అయినా సరే మన పిల్లల్ని మంచి భవిష్యత్తు తీసుకురావాలనే ఉద్దేశంతో వ్యక్తిగతంగా మేము ఉండటం జరిగింది. అంతకన్నా ఇక్కడ ఆకర్షించినటువంటి విషయాలు ఏమీ లేవు. మీరు ప్రస్తుతం eknazar.com అన్న పోర్టల్కి కూడా మీరు దాన్ని నడుపుతున్నారు. సో అంటే మీరు ఇండియా నుంచి వచ్చి ఉద్యోగం చేశారు, ఉద్యోగం చేసిన తర్వాత ఉద్యోగంలోనే చాలామంది స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా మీరు ఆంట్రప్రెన్యూర్ కావాలని ఎందుకు అనిపించింది? ఆ మధ్య పడ్డ కష్టాలేంటి? నా ఉద్యోగ జీవితం మొట్టమొదటి మోబుల్ ఆయిల్ కార్పొరేషన్లో మార్కెటింగ్ మేనేజర్గా స్టార్ట్ అయింది. అక్కడ కొంతకాలం పనిచేసిన తర్వాత నేను మొట్టమొదటి న్యూయార్క్ ఏరియాలో ఉండేవాడిని. అక్కడి నుంచి ఉద్యోగ రీత్యా నన్ను ఇక్కడికి బదిలీ చేయడం జరిగింది, డాలస్ టెక్సస్కి బదిలీ చేయడం జరిగింది. చేసినప్పుడు కొంతకాలం తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ వర్జీనియా నన్ను బదిలీ చేసినప్పుడు ఆ టైంకి మా పాప ప్రశాంతి ఆల్రెడీ ఇక్కడ మెడికల్ స్కూల్లో తన మెరిట్ మీద సీట్ వచ్చిందనమాట. హై స్కూల్ అయిపోగానే డైరెక్ట్ మెడికల్ అడ్మిషన్ వచ్చింది. మేము అనుకున్నది ఏంటంటే ఆ టైంలో తను ఇక్కడ కాలేజీ ఇక్కడ వదిలేసి మేము ఎక్కడో మళ్ళా నార్త్ ఈస్ట్ వెళ్ళిపోవడం అనేది సబబుగా అనిపించాల. ఆ కారణంగా ఏం చేసామంటే ఉద్యోగానికి నేను రాజీనామా చేసి ఇక్కడే స్థిరపడిపోదామని నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ eknazar.com అనే సంస్థలో నేను ఇప్పుడు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఉన్నాను. ఎందుకు మీరు eknazar దీనికి సిఓగా అంటే అట్లా ఎందుకు eknazar.com రావాల్సి? ఒక eknazar.com అనే సంస్థ మన దేశీ లైఫ్ స్టైల్ పోర్టల్ అంటూ ఉందండి. అంటే ఏంటంటే
సౌత్ ఏషియన్ కమ్యూనిటీస్ అన్నీ కూడా కనెక్ట్ అయ్యే సంస్థ ఇది. దీనికి సిఇఓగా మనోహర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన తీసుకున్న తర్వాత నేను ఆయన కలిసి దీన్ని పైకి తీసుకెళ్దామని ఉద్దేశంతో దీంట్లో ఒక విధంగా కృషి చేస్తూ ఉన్నాం అన్నమాట. అమెరికాలోను, తర్వాత కెనడాలోను, లండన్లోనూ ఉన్నటువంటి పోర్టల్ ఇది. సౌత్ ఏషియన్ కమ్యూనిటీస్ అన్నిటిని కూడా ఒక చోట చేర్చడానికి ఈ లైఫ్ పోర్టల్ అనేది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి ఎవరిని వచ్చారనుకోండి, ఇక్కడ డాలస్ వచ్చినప్పుడు డాలస్ అసలు ఏమీ తెలియకపోయినా కానీ eknathar.com అనే సంస్థ వెబ్ పోర్టల్కి వెళ్ళినట్లయితే దాంట్లో ఎక్కడెక్కడ ఏ విద్యా సంస్థలు ఉన్నాయి, రెస్టారెంట్స్ ఎక్కడ ఉన్నాయి, టెంపుల్స్ ఎట్లా ఉన్నాయి, తర్వాత కావాల్సినటువంటి మ్యూజిక్ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి, డ్యాన్స్ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి, అన్నీ కూడా ఈ పోర్టల్లో ఉంటాయి అన్నమాట. అంటే ఎవరితో మాట్లాడకుండా హోమ్ పేజ్కి వెళ్ళిపోయి ఈ డాలస్ గురించి మొత్తం తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. మీ పోర్టల్ రెవెన్యూ మోడల్ ఏంటి సార్? రెవెన్యూ మోడల్ అడ్వర్టైజ్మెంట్ మోడల్, అట్ ది సేమ్ టైం కమ్యూనిటీ సర్వీస్ ఓరియంటెడ్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నానీ కోసమో బేబీ సిట్టింగ్ కోసమో వాళ్ళు చూస్తున్నారు అనుకోండి, వీ డోంట్ ఛార్జ్ ఫ్రమ్ దెమ్. అలాగే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ చాలా ఉంటాయి, వాళ్ళకి ఎప్పుడు కూడా ఏ కార్యక్రమాలు జరుగుతుంటాయి వాళ్ళందరి దగ్గర కూడా మేము ఛార్జ్ ఫ్రీగా పోస్ట్ చేస్తూ ఉంటాము. తర్వాత ఎవరైనా ట్రావెల్ ఏజెంట్స్, జ్యువెలరీ స్టోర్ వాళ్ళు, లేకపోతే గ్రాసరీ స్టోర్ వాళ్ళు, రెస్టారెంట్ బిజినెసెస్, లేకపోతే ఎవరైనా సంబడి వాంట్స్ టు బై సెల్ కార్స్ ఇట్లాంటివి ఉంటే వాళ్ళు పే చేస్తారు. అది మా రెవెన్యూ. సో మీ గురించి తెలిసినారు, మీరు తానాకి పాస్ట్ ప్రెసిడెంట్గా చేశారు. వివిధ సంస్థలకి అంటే ఇండియా అమెరికాకు సంబంధాలు ఉండే వాళ్ళని, అమెరికాలో ఉండే ఇండియన్కి సంబంధించిన అవసరాలని గుర్తించి వాళ్ళకి కావాల్సిన సహాయం చేయడం కానీ ఇట్లాంటి చాలా సంస్థల్లో మీరు పనిచేశారు. మీరు వివిధ సంస్థల్లో వివిధ హోదాల్లో మన ముఖ్యంగా తెలుగు వారి కోసం మీరు చాలా కష్టపడ్డారు. అంటే తానాకి మీరు ప్రతినిధిగా వ్యవహరించారు. సో ఈ మొత్తంగా ఈ ప్రత్యేకమైన దాని మీద మీకున్న ఇంట్రెస్ట్ ఏంటి? మీరు తెలుగు వారి కోసం ముఖ్యంగా ఏం చేశారు? ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరికి సహాయపడగలిగితే సమాజం యొక్క పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అంటే తప్పనిసరిగా ప్రతి మనిషికి స్వార్థం ఉండాలి. ముందుగా కుటుంబం, ఉద్యోగం అది ముఖ్యం. ఉదాహరణకి నేను కొత్తగా ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అసలు కమ్యూనిటీ సంబంధం ఉండేది కాదు. ఎందుకంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. అప్పుడు ముందు మన జీవితంలో స్థిరపడిన తర్వాత మనకున్నటువంటి సమయంలో ఏదన్నా వెచ్చించి ఇతరులకు సహాయపడగలగచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు గమనించి కొత్తగా చాలామంది వస్తున్నారు. తర్వాత ఇక్కడ ఉన్న డాలస్లో ఉన్నటువంటి స్థానికంగా ఉన్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ అంటే టాంటెక్స్ అనే ఒక సంస్థలో కార్యవర్గ సభ్యుడిగా చేరి, తర్వాత క్రియాశీలక సభ్యుడిగా, తర్వాత కార్యదర్శిగా, చివరకు అధ్యక్షుడిగా, తర్వాత బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చైర్పర్సన్గా, ఇలా వివిధ పదవుల ద్వారా నాకున్నటువంటి అనుభవాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడేటువంటి సంస్థ ఇది. ఇక్కడ పనిచేస్తున్నప్పుడు మళ్ళీ ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్, అప్పటి వరకు ఏ తెలుగు వాళ్ళు కూడా ఆ సంస్థలో అధ్యక్షుడు కాల. నేను మొట్టమొదటిసారిగా 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్కి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సమాజంలో ఉన్నటువంటి బాధ్యతని మన మీద ఇంకా పెంచుతాయి. ప్రతి మందికి సహాయపడగలిగినటువంటి స్థితిలో ఉన్నప్పుడు తప్పనిసరిగా సహాయం చేయాలి. ఆ విధంగా ఇండియా అసోసియేషన్ తర్వాత మళ్ళీ తెలుగు అసోసియేషన్ నార్త్ అమెరికా అంటే తానా సంస్థలో మళ్ళీ అక్కడ కొంతమంది ప్రోత్సహించి మీరు తప్పనిసరి రావాలని చెప్పి ఆహ్వానించడం, అక్కడ మళ్ళీ చివరకు అధ్యక్షుడిగా కూడా పనిచేయడం. మనకున్నటువంటి సమయాన్ని వెచ్చించి 10 మందికి సహాయపడే అవకాశం ఉన్నప్పుడు తప్పనిసరిగా చేయాలని నా ఉద్దేశం. అంటే ముఖ్యంగా గతంలో తానా లాంటి సంస్థ చాలా సంవత్సరాల క్రితం బహుశా మీరు తీసుకోకముందు మామూలుగా ఉండేది. మీ ఉన్న టైంలో మీరు ఇండియన్స్ చాలామంది కలవడం, తానాకి బాగా ప్రాచుర్యం తీసుకురావడం, తానా అనేది ఒక సంస్థ ఉంది అమెరికాలో అన్నది మీ టైంలో బాగా చర్చ జరిగింది. అదేవిధంగా తెలుగు వారు చాలామంది కూడా దాని మీద ఆసక్తి ఉంది. మీడియా సంస్థల ద్వారా కావచ్చు, మిగతా ద్వారా కావచ్చు, మీరు చాలా కోఆర్డినేట్ చేశారు. సో అది తీసుకురావడం వెనుక ఇక్కడ ఉన్న వాళ్ళ హెల్ప్ ఏంటి? అదేవిధంగా ఇండియాలో ఉండే వాళ్ళ హెల్ప్ కూడా ఏంటి? అంటే ఇప్పుడు తానా అనే సంస్థ అండి 45 సంవత్సరాల క్రితం తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి మన వాళ్ళు మర్చిపోతున్నారు, ముఖ్యంగా 2వ తరానికి మన భాషను అందించాలనే ఉద్దేశం చేత చాలామంది పెద్దలు కలిసి ఈ సంస్థను స్థాపించారు. ఇప్పటి వరకు అనేక మంది అధ్యక్షులు, కార్యదర్శులు వీళ్ళందరూ కూడా, కార్యవర్గ సభ్యులు వీరందరూ కూడా సంస్థను ఒక విధమైనటువంటి ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్ళిన తర్వాత 2011-13లో నేను అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అవకాశం కలిగినప్పుడు మనం ఏ ఆశయాలతో అయితే సంస్థను స్థాపించామో ముఖ్యంగా యువతరాన్ని మనం ప్రోత్సహించాలనే ఉద్దేశం చేత ఈ అమెరికా దేశంలో చాలామంది పిల్లలు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. అలాంటి వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశం చేత పాడుతా తీయగా మొట్టమొదటి కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ఇక్కడ చేయించాం.
దాంట్లో 18 మంది మెరికల్ లాంటి విద్యార్థులను తీసుకుని మళ్ళీ ఫైనల్స్ దాకా తీసుకెళ్ళగలిగాము. అది మొట్టమొదటిది. తర్వాత రెండోది, మనం ఎప్పుడైతే సంగీతానికి సాహిత్యానికి ప్రాచుర్యం ఇవ్వాలనుకుంటున్నామో పద్మభూషణ్ డాక్టర్ కేజీ యేసుదాస్ గారి చేత ఒక సంగీత విభావర్ని ఆ సభలో ఏర్పాటు చేస్తాం. అది మొట్టమొదటిసారిగా అసలు ఏ సంస్థలోనూ లేకపోతే ఇంతవరకు ఏ సంస్థ చరిత్రలోనూ జరిగినటువంటి ఒక ఘనమైన సంగతిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే యేసుదాస్ గారు ఆయనకి వచ్చిన మనుషులతో 10,000 మంది ఉన్నారా 10 మంది ఉన్నారని చూడరు. ఆయన సంగీత ప్రియులు ఉంటే ఆయన కాన్సర్ట్ ఇవ్వగలరు. ఆయన వేదిక మీద రాగానే ఒక 10,000 మంది ఉన్నటువంటి ఆడిటోరియం అంతా కూడా జస్ట్ పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయి ఒక పుంభావ సరస్వతి నడిచొస్తే ఎలా ఉంటుందో అలాంటి వెల్కమ్ ఆయనకి ఇచ్చి దాదాపు 2 గంటల పైగా సాగినటువంటి ఆ సంగీత విభావర్ని ఆద్యంతం అందరూ కూడా ఆలకించి తిలకించి ఆయనకి హర్షధ్వానాలు పలికారు. అది మనం చేయాల్సినటువంటిది ఏంటంటే మన సంగీతానికి అలాగే సాహిత్యం గరికపాటి నరసింహారావు గారు లాంటి ప్రముఖులు చాలామంది అనేక మంది ఇప్పటి వరకు ఉన్నటువంటి అవధానం అందరూ కూడా ఇక్కడికి వచ్చి అనేక కార్యక్రమాలు చేశారు. వెంపటి సత్యం గారితో చాలా కార్యక్రమాలు చేయించగలిగాం. ఇలా సంగీతానికి సాహిత్యానికి మన నృత్యానికి ప్రాధాన్యం ఇవ్వకపోతే ఈ సంస్థల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇంత జరిగిన తర్వాత ఇంత ఘనంగా జరిగినటువంటి సభల్లో దాదాపుగా $500,000 మనం మిగిల్చి అన్ని ఖర్చులు పోను మళ్ళీ తానా సంస్థకు అందజేయగలిగాం. చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా మరిన్ని సామాజిక ప్రయోజనాలని చేయడానికి అవకాశం ఏంటి ఆర్థిక వసతుల్ని మనం కలగజేయగలిగాం. 30 ఏళ్ళ మీ ప్రస్థానంలో మీకు ఇండియాలో ఉన్న లెక్చరర్ ఉద్యోగం సంతృప్తినిచ్చిందా, లేదంటే అమెరికాకు వచ్చి స్టార్టింగ్లో చేసిన ఉద్యోగం సంతృప్తినిచ్చిందా, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీరు చేసిన సంతృప్తినిచ్చిందా, లేదంటే సామాజిక సేవలో మీరు చేసిన వివిధ సంస్థల పనిచేసిన అది సంతృప్తినిచ్చిందా? మొత్తంగా ఈ అన్నిట్లలో మీకు ఏది సంతృప్తినిచ్చింది, ఎందుకు ఇచ్చింది? సంతృప్తి ఇచ్చినటువంటిది ముఖ్యంగా నేను చెప్పాలంటే సామాజిక పరమైనటువంటి సేవే నాకు సంతృప్తి ఇచ్చింది చెప్పాలి తప్పదు. కారణం ఏంటంటే ఒక మనిషి ఇంకో మనిషికి సహాయపడుతున్నప్పుడు పడే ఆవేదన, చేస్తున్నటువంటి దాంట్లో తీసుకున్నటువంటి వ్యక్తి చూపించే సంతృప్తి, ఆ కళ్ళల్లో చూసే వెలుగు, అది నిజంగా మనకు కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వచ్చినా కానీ ఆ సంతృప్తి కలగదన్నమాట. ఆ కారణంగా సామాజిక సేవ అనేది నేను ఒక బాధ్యతగా తీసుకున్నాను తప్ప అదేదో ఒక బరువుగానో లేకపోతే ఒక పరువు కోసం ప్రతిష్ట కోసం తీసుకున్నటువంటిది కాదు. అది ప్రతి ఒక్కరికి సహాయపడగలిగినటువంటి స్థితే కాబట్టి మనకు ఉన్నటువంటి సమయాన్ని కొంత సమాజానికి ఉపయోగించినట్లయితే తప్పనిసరిగా సమాజం ఇంకా బాగుంటుందన్న ఉద్దేశం. ప్రసాద్ గారు, గతంలో కేవలం తెలుగువారి వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉండే వాళ్ళని ప్రోత్సహించే విధంగా సంస్థలు ఉండేవి. కానీ ఇవాళ పరిస్థితి తీసుకుంటే ఒక్కొక్క స్టేట్కి ఒక తెలుగు సంస్థ అయింది. అదేవిధంగా వివిధ ఇక్కడ కూడా గతంలో ఇండియాలో మాదిరిగానే అంటే కులం మతం ప్రాతిపదికన కూడా సంస్థలు వచ్చాయి. నిజంగా ఇవన్నీ అక్కడి నుంచి ఇక్కడ వచ్చి స్థిరపడాలనుకునే వారికి మేలు చేస్తున్నాయా? అంటే సంస్థలు రావడం వల్ల తప్పులేదండి. కాకపోతే ఏంటంటే ఆవేశంతో కాకుండా ఆలోచనతో రావాలి సంస్థలు. ఎప్పుడు కూడా ఒక ఆశయంతో రావాలి. తర్వాత మీరు అన్నట్లుగా ప్రాంతానికోటి మతానికోటి కులానికోటి సంస్థలు ఏర్పడినట్లయితే దాంట్లో ఒక విధమైనటువంటి ఆశయం సాధించుతారని నేను అనుకోను. భారతదేశంలో ఉన్నటువంటి జాడ్యాల్ని మనం అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూడా అదే చొప్పించినట్లయితే అది చాలా దురదృష్టం. సో మీరు చాలామంది అమెరికాకు సంబంధించిన పెద్దవాళ్ళతో మీరు మాట్లాడారు. ఇక్కడ ఉండే అంటే ఫెడరల్ అధికారులతో కావచ్చు, లేదంటే అమెరికాలో ఉన్నత స్థాయిలో పనిచేసిన పొలిటికల్ లీడర్స్తో కావచ్చు, లేదంటే అమెరికా అధికారులతో కావచ్చు. సో వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉంది? 30 ఏళ్ల క్రితం మీరు వచ్చినప్పటికీ ఇప్పటికీ వాళ్ళు ఇండియా పట్ల వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉంది? అది మారుతుందా? మారితే ఏ విధంగా ఉంది? అంటే ఇక్కడ ఉన్నటువంటి అమెరికా పౌరుల్లో భారతదేశం అంటే చాలా గౌరవం. ఇప్పుడు ఈ రీసెంట్గా వచ్చినటువంటి పరిణామాల వల్ల భారతదేశం యొక్క జీడిపి పెరగటం కానివ్వండి, లేకపోతే రాజకీయంలో వచ్చినటువంటి మార్పులు కానివ్వండి, నాయకత్వం కానీ, లేకపోతే మనకున్నటువంటి విజ్ఞాన సంపద కానివ్వండి, లేకపోతే యువతరం కానీ, ఇవన్నీ కూడా మంచి శుభపరిణామాలు. ఆ పరిణామాల్లో మనమంటే గౌరవం పెరుగుతుంది. అయితే ఆ గౌరవాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఒక గొప్పది ఏంటంటే మనం గమనించవలసినటువంటిది, అమెరికా దేశం లాంటి దేశంలో మనకి పూర్తి స్వాతంత్రాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ వీధికి ఇక్కడ కూడా గుళ్ళు, అనేక దేవాలయాలు వస్తున్నాయి. అంటే మన మత స్వేచ్ఛ ఉన్నది. అలాగే ఇప్పుడు అనేక సంస్థలు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కానివ్వండి, లేకపోతే మన జెండాలు పట్టుకుని వీధుల్లో గర్వంగా తిరగగలం.
అంతేకాకుండా ఈ జనజీవన స్రవంతిలో మమేకం కావాలి. అలా కాకపోతే మీరు ఎంతకాలం ఇక్కడ ఉన్నప్పటికి కూడా ఒక కూటమిగా మిగిలిపోతారు, కానీ ఈ జనజీవన స్రవంతిలో ఒక భాగంగా కాలేరన్నమాట. ప్రస్తుతం మనం అమెరికాలోని టెక్సాస్ స్టేట్లో ఉన్న అర్వింగ్లో ఉన్నాం. అర్వింగ్లో థామస్ జెఫర్సన్ పార్క్గా పిలిచే ఈ ప్రాంతం ఇప్పుడు గాంధీ పార్క్గా మారింది. సో కేవలం ఒక 5 నెలల్లో థామస్ జెఫర్సన్ పార్క్ అని గతంలో పిలిచేది ఇప్పుడు అమెరికన్స్ కూడా గాంధీ పార్క్గా దీన్ని పిలుస్తున్నారు. సో అది ఆ ఆలోచన ఎందుకు వచ్చింది మీ ప్రమేయంలో? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు గాంధీ స్టాచ్యూని ఇక్కడ పెట్టాలనుకున్నారు? అమెరికాలో ఉన్నటువంటి పట్టణాల్లో డాలస్ నగరం చాలా ప్రాముఖ్యమైన పట్టణంగా చెప్పుకోవాలి. కారణం ఏంటంటే ఇక్కడ దాదాపుగా 150,000 మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. ప్రవాస భారతీయులకి ఒక భారతీయ సంతతికి చెందినటువంటి ఒక చిహ్నం అంటూ ఏమి లేదు ఇక్కడ. మన భారతీయులందరిగా గర్వంగా పిలుచుకునే ఒక చిహ్నం లేదు. అది ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ నేను ఒకసారి నాకు ఆ ఆలోచన వచ్చినప్పుడు మనకేముంది ఇక్కడ ఏమీ లేదు, మనం చిరస్థాయిగా ఏదైనా ఒక స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది, అది కాకుండా గాంధీ విగ్రహాన్ని పెడితే ఎలా ఉంటుంది అనేది ఆలోచనని నేను మా ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్లో ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో పంచుకుంటే వాళ్ళు తప్పనిసరిగా ఇది చాలా మంచి ఆలోచన చేద్దామన్నారు. వాళ్ళందరూ కూడా మద్దతు పలికారు. మద్దతు పలికి ఏమన్నారంటే పెట్టడమే కాకుండా ఇది ఒక మంచి విగ్రహాన్ని తర్వాత ఇక్కడ ఇంతవరకు దేశంలో లేనటువంటి విధంగా పెట్టాలని చెప్పి వాళ్ళు అడిగారు అనమాట. అడిగినప్పుడు మనం ఏం చేసామంటే అన్ని ప్రాంతాలు పరిశీలించిన తర్వాత ఈ అర్వింగ్ పట్టణాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మన ప్రవాస భారతీయులు ఎక్కువగా నివసించే ప్రాంతం, ముఖ్యంగా ఐటీ వారు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, తర్వాత గ్రాసరీ స్టోర్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానీ, టెంపుల్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటాయన్నమాట. ఆ కారణంగా ఇదైతే బాగుంటుందని చెప్పి సిటీ ఆఫ్ అర్వింగ్ మేయర్తో మాట్లాడడం, దీనికి ఏదైనటువంటి నియమ నిబంధనలతో చేస్తే బాగుంటుందని మేము సూచనలు సలహాలు ఇవ్వటం, వాళ్ళ లీగల్ డిపార్ట్మెంట్తో సంప్రదించడం, ఇలా 4.5 సంవత్సరాలు అసలు ఈ స్థలం మనకి కేటాయించడానికి పట్టిందన్నమాట. అయినప్పటికీ మేము నిరాశ చెందకుండా పట్టుబదల విక్రమార్కుడిలాగా పోరాడుతూనే సాధించాం. మేలో 2014 మేలో వాళ్ళు అనుమతి ఇవ్వగానే మళ్ళా అందరినీ గ్యాదర్ చేసి ఈ విగ్రహం పెట్టడానికి మన అనుమతి వచ్చింది, చేయాలని చెప్తే అందరూ కూడా వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు అందించి భారీ విరాళాలు అందజేసి 5 నెలల వ్యవధిలోనే ఒక అత్యంత విలువైనటువంటి అనేకమైనటువంటి వ్యక్తుల సముదాయంతో ఈ మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ ఏర్పాటు చేయడం జరిగింది. 2014 అక్టోబర్ 2వ తేదీన మహాత్మా గాంధీ మనవడు సతీష్ డుపిలియా సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చి ముఖ్య అతిథిగా ఈ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించడం జరిగిందనమాట. చాలామందికి రాని అవకాశం మీకు వచ్చింది. ప్రస్తుతం 3 ఏళ్ల క్రితం ఇక్కడ ప్రారంభించిన పార్కును, గాంధీ మహాత్ముడిని విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ఇది ఇవాళ ఈ ప్రాంతంలో ఇక్కడ నిలబడి మీకు గాంధీ మహాత్ముడి దీని వెనుకున్న ఇదంతా చెప్తుంటే, లేదంటే ఈ ప్రాంతం నుంచి మీరు వెళ్తున్నప్పుడు ప్రతిసారి మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇది చాలా శరీరం గగురుపుడు చేయని సన్నివేశం అండి. కారణం ఏంటంటే మహాత్మా గాంధీని మనం ప్రచారం చేయవలసిన అవసరం లేదు. మహాత్మా గాంధీ విశ్వ మానవుడు. ప్రసాద్ గారు, అమెరికా అంటే అందరికీ, ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరికి, అంటే తల్లిదండ్రులకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, తల్లిదండ్రులు నా కొడుకు అమెరికాలో స్థిరపడితే గొప్పవాడు అవుతాడన్న భావన చాలా మందిలో ఉంటుంది. అదేవిధంగా పిల్లలు నేను చదువుకోవడానికి అమెరికా వెళ్ళాలి అన్నది ఒక ప్రెస్టీజ్ ఇష్యూగా ఇవాళ భావిస్తున్నారు. అంటే చదువుకోవడానికి కావచ్చు, లేదంటే ఉద్యోగం కోసం కావచ్చు. అమెరికాలో ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి? ఇక్కడ చదువుకోవడానికి అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఏదో ఒక విధంగా అమెరికా వచ్చేయాలనే ఉద్దేశంతో కాకుండా వచ్చిన తర్వాత ఏదో ఒకటి సాధించాలి అనే ఉద్దేశంతో కనుక వచ్చినట్లయితే తప్పనిసరిగా వాళ్ళ యొక్క జీవితాలు మెరుగుపడతాయి. మీరు చూస్తున్నారు, ఉదాహరణకి గూగుల్ CEO సుందర్ పిచాయ్ ఈజ్ ఫ్రమ్ ఇండియా. తర్వాత సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్, వీళ్ళందరూ ఎట్లా, ఇందిరా నూయి పెప్సీ, వీళ్ళందరూ ఎట్లా ఎదగలిగారు? కేవలం స్వయం కృషితో వాళ్ళకు వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవడం. అంతేగాని ఇక్కడ ఏదో డిస్క్రిమినేషన్ ఉంటుంది, లేకపోతే ఇతర దేశస్తుల్ని విడివిడిగా చూస్తారు అని కాదు. మన దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల వల్ల మనం ఎంత స్థాయికైనా ఎదగవచ్చు అని చెప్పడానికి ఉదాహరణ. థ్యాంక్స్ అండి ప్రసాద్ గారు, చాలా విషయాలు మీరు చేసుకున్నందుకు, మీ వ్యక్తిగత విషయాలు చెప్పినందుకు విజిక్ తరఫున వి విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ వి విష్ యూ ఆల్ ద సక్సెస్. మేము ఇచ్చించారు. అలాగే V6 యాజమాన్యానికి, ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.